హాయ్ అందరికీ. రోజులాగే సండే కూడా నీ రొటీన్ టిఫిన్ వద్దమ్మా నాకు అని మా బాబు మా పాప చూసారా, వాళ్ళ చిన్నత్తయ్య అండ్ వాళ్ళ చిన్న బామ్మరిది వస్తే వాళ్ళతో రెస్టారెంట్కి వెళ్ళిపోదామని బయలుదేరిపోయారు. అలాగే వాళ్ళ చిన్న మామని తీసుకొని కారులో మేము వెళ్ళిపోతామని చెప్పేసి రెస్టారెంట్లో బ్రేక్ఫాస్ట్ చేయాలని బయలుదేరిపోయారు. సో ఇంకా నేను మాత్రం ఎందుకు అని చెప్పేసి నేను కూడా ఎక్కేసాను. ఇంకా మా కాలనీలో నుంచి కార్ అయితే స్టార్ట్ చేసుకుని మేము బ్రేక్ఫాస్ట్ చేయడానికి అయితే స్టార్ట్ అయిపోయామండి. సో ఇంకా మా కాలనీలో అలా వెళ్తూ ఇంకా రోడ్డు ఎక్కేసాము. ఇంకా మంచి రెస్టారెంట్ ఎక్కడ ఉంటుందా, ఎప్పుడు తినేది కాకుండా కొత్తది ఏమన్నా వెతుకుదామని చూస్తే ఒకటి ఎస్విఆర్ టేక్ ఇండియన్ అని చెప్పేసి ఒక చిన్న రెస్టారెంట్ అయితే కనిపించింది. అండ్ ఇది కొత్తగా న్యూగా లాంచ్ చేశారు మా ఏరియాలో. సరే ఎనీ టిఫిన్ 35 రూపీస్ అని చెప్పేసరికి మేము సర్లే టేస్ట్ అయితే చూసేద్దామని దిగిపోయాము. ఇంకా రెస్టారెంట్లోకి వెళ్ళిపోదామని చెప్పేసి ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఇది వచ్చేసి బాగుందండి, ఓపెన్ ప్లేస్లో పెట్టారు. సో రీజనబుల్ వర్తబుల్ అనిపించింది నాకైతే. సో ఇంకా వెళ్ళిపోయాం. మా బొడ్డోడు అయితే నేను ఇక్కడ కూర్చుంటా అక్కడ కూర్చుంటా అని చెప్పి వాళ్ళ అత్తతో మామూలుగా పంచాయతీ పెట్టలేదు. సో మొత్తానికి వాళ్ళకి అక్కడ చైర్ నచ్చలేదు. ఇంకో చైర్ టేబుల్ వెతుక్కుందామని చెప్పేసి లోపలికి వెళ్ళిపోయారు. సో మొత్తానికి ఒక టేబుల్ అయితే పట్టేసుకున్నారు వాళ్ళు. అక్కడ సెట్ అయిపోదామని చెప్పేసి ఇంకా కూర్చుంటున్నారు. మరదలు చూడండి కూర్చోవద్దని అంటున్నారు. సరే కూర్చుంటాలే, నువ్వు కూర్చో. ఇంకా మా బొడ్డుని వేసుకొని ఇంకా నాకు ఈ బ్రేక్ఫాస్ట్ కావాలి అది కావాలని ఆర్డర్లు ఇచ్చేసారు వాళ్ళ మామూకి. ఆర్డర్ కోసం వెయిట్ చేస్తున్నారు ముగ్గురు. నేనైతే ఒక మసాలా దోశ తెప్పించేసుకున్నాను. టేస్ట్ అయితే మామూలుగా ఇరగదీయలేదండి వీళ్ళు. నిజంగా మంచి హోమ్మేడ్ ఫుడ్లా ఉంది, రీజనబుల్ ఉంది. నోట్లో వేసుకుంటే మాత్రం భలే ఉంది దోశ. ఇంకా మా బుడ్డదేమో వాళ్ళ చిన్న బామ్మరిదికి తినిపించేస్తుంది. మా వాడు ఇంకేముంది, ఎప్పుడు వాడికి పూరీలు ఆర్డర్ ఇచ్చుకుంటాడు. సో అదే వాడి పూరీలు వాడు తినేసాడు. వాడికి రోజుకి 3 సార్లు పూరి పెట్టినా తినేస్తాడండి. ఇంకా నాకు ఇందులో బాగా నచ్చిందంటే సాంబారు. అసలు వేరే లెవెల్లో ఉంది. సాంబార్ అయితే చాలా బాగుంది సాంబారు. సో ఇంకా అలా అందరం షేర్ చేసుకుంటూ బ్రేక్ఫాస్ట్లో అయితే తినేస్తున్నాము. మా వాడు పూరి ఎన్ని ఇచ్చారా అని కౌంట్ చేస్తున్నాడు మధ్యలో. వాళ్ళ అత్తని షేరింగ్ తీసుకోమని చెప్పేసి. ఇంకా ఈ చిన్నోడైతే ఇడ్లీ పెడితే మాత్రం వాడు వద్దంట. వాళ్ళ బావ పూరియే వాడికి కావాలంట. చూడండి నాకు ఇచ్చేరా మొత్తం అని ప్లేట్ ఎలా లాగేసుకుంటున్నాడు. సో ఇంకా అవి సరిపోలేదు మా వాళ్ళకి. ఇంకొక ప్లేట్ వడ అలాగే ఇంకొక దోశ కూడా తెప్పించేసుకున్నాము. నిజం చెప్తున్నాను, మేము బ్రేక్ఫాస్ట్లో తినలేదండి. లంచ్ డిన్నర్ మొత్తం కలిపి తినేసినట్టుంది. అండ్ ఇక్కడ రెస్టారెంట్లో కిచెన్ చూసారా, మంచి హైజీనిక్గా అనిపించిందండి నాకు. నీట్గా చేస్తున్నారు. అండ్ వాళ్ళ రెస్పాన్స్ కూడా చాలా బాగుంది. అందరిది అయిపోయింది కానీ మా బొడ్డదంది మాత్రం అవ్వదండి. తల మీద చేతులు పెట్టుకుని ఇంకెన్ని తినాలిరా బాబు అని తింటుంది మెల్లగా. అందరికన్నా లేట్గా తింటుంది అది. సో మొత్తానికి ఇంకా మన బ్రేక్ఫాస్ట్ ఎండ్ అయిపోయిన తర్వాత కావాల్సింది ఏముంది, టీ. మనకు కప్పు టీ పడితే కానీ మనకి సెట్ అవ్వదు కదా. సో ఇంకా నేను మా బ్రదర్ 2 టీ అయితే తీసేసుకున్నాము. అండ్ టీ కూడా మామూలుగా లేదండి, చాలా బాగుంది. సో ఇంకా బుడ్డోడైతే పడుకుండిపోయాడు, అలసిపోయాడు. సో ఇంకా వెళ్ళిపోదామని చెప్పేసి ఇంకా బయలుదేరిపోయాము. అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయామండి. సో రెస్టారెంట్లో తినేసి ఇంకా మామూలుగా లేదు, సండే లాగే అనిపించింది. సో బాగుందండి రెస్టారెంట్. మా ఏరియాలో కొత్తగా లాంచ్ అయింది, నచ్చింది పిల్లలకి. మేమైతే ఫుల్గా లాగించేసి వెళ్ళిపోయాం. వీడియో చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.